ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ముగ్గురు అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జత్వానీ మరి కాసేపట్లో సిపిని కలవనున్నారు. ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె లీగల్ టీమ్ తో కలిసి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటి అని. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, మరి కాసేపట్లో జత్వానీ సిపిని కలవనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముగ్గురు అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ముంబై నటి కాబాంధ్రి జత్వానీ కేసు ఇప్పుడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగానికి చట్టానికి విరుద్ధంగా పోలీసు వ్యవస్థ చేసిన దుర్మార్గమైన చర్యలకు సంబంధించి ఇప్పుడు కాదంబరి కేసు ఒక ఉదాహరణగా కూడా ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం పెద్దలైతే దీన్ని తెర మీదకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కాదంబరి గత రాత్రి విజయవాడకి చేరుకున్నారు. ఆమె నుంచి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేక అధికారి స్రవంతి రాయని ఒక ప్రత్యేక అధికారిని కేసు విచారణ అధికారిగా నియమించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో నోవాటెల్ హోటల్లో మన లీగల్ టీంతో కలిపి న్యాయవాది నర్రా శ్రీనివాసు అదేవిధంగా స్రవంతి రాయ్ సమక్షంలో స్టేట్మెంట్ రికార్డు గత ప్రభుత్వం ఆమెను ఏ విధంగా తప్పుడు కేసులతో వేధించింది, ఎవరెవరు ఇబ్బందులు పెట్టింది, ఆ కేసుల్లో పోలీసు అధికారులు ఎవరు, ప్రభుత్వ పెద్దలు ఎవరు అనేది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం విజయవాడలోని సిపి వద్దకు వచ్చి ఆమె భౌతికంగా ఒక ఫిర్యాదును కూడా తనకి వైసీపీ ప్రభుత్వంలో తన పట్ల పోలీసు అధికారులు కానీ వైసీపీ పెద్దలు కానీ వ్యవహరించిన తీరుపై ఫిర్యాదును కూడా నేరుగా విజయవాడ సిపికి ఇస్తారనేది ఒక సమాచారం అయితే ఉంది. నేరుగా ఫిర్యాదు కనుక ఇస్తే ఎవరి మీద ఇస్తుంది, పోలీసు ఉన్నత స్థాయి అధికారులు ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా దీంట్లో ప్రమేయం ఉన్నట్లు కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేవలం ఆ ఐపీఎస్ల మీదే ఫిర్యాదు చేస్తారా లేక వైసీపీ పెద్దలపై కూడా నేరుగా రిటర్న్ పూర్వకంగా ఫిర్యాదు చేస్తుందనేది కూడా మరికొద్ది సేపట్లో అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విజయవాడ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ముంబై నటి కాదంబరి నత్వి కేసు ఒక తీవ్రమైన చర్చాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తారీఖున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు పిటిషన్ తీసుకుంటే 3వ తారీఖున ఆమెపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి 6వ తారీఖు రిమాండ్ పెట్టినట్టు కూడా అక్కడ పోలీసు రికార్డులో కూడా చూపించారు. అయితే ఈ 4 రోజుల వ్యవధిలో ఆమెను ఇబ్రహీంపట్నం సమీపంలోని విటిపిఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచి పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ పెద్దలు ఆమెను పలు రకాలుగా వేధింపులకు గురి చేశారని ఇప్పటికే ఆమె పలు మీడియా సంస్థలకును అదేవిధంగా న్యాయవాదుల వద్ద కూడా ఆమె తన ఆవేదన అయితే వెళ్ళగెక్కిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కేవలం ఇప్పటి వరకు న్యాయవాదులకు మీడియాకే ఆవేదన వెళ్ళగెక్కిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఒక విచారణ అధికారిని ఏపీ ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో విచారణ అధికారి ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతున్నారు. స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత ఆమె ప్రత్యక్షంగా విజయవాడ సిపికి రిటర్న్ పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా వాళ్ళ న్యాయవాదుల ద్వారా మనకు తెలుస్తుంది. న్యాయవాది నర్రా శ్రీనివాసుని వెంట పెట్టుకొని వచ్చి విజయవాడ సిపికి మరికొద్ది సేపట్లో కాదంబరి నత్వాని ఫిర్యాదు చేస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ఫిర్యాదులో ఇప్పటికే కాంతి రాణా అదేవిధంగా విషయాలు గున్నితో పాటు మరికొంతమంది పోలీసు అధికారుల పేర్లు అయితే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ పోలీసుల వరకే ఫిర్యాదులో పేర్లు ప్రస్తావిస్తుందా లేక వైసీపీ పెద్దల పేర్లు కూడా దీంట్లో ప్రస్తావిస్తుందా అనేది కూడా ఒక రకమైన ఆసక్తి ఉత్కంఠ అయితే నెలకొంటుంది. మరి కొద్ది సేపట్లోనే విజయవాడలోనే సిపి కార్యాలయానికి వచ్చి నటి కాదంబరి నత్వాని ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో అటు వైసీపీలోనూ ఇటు పోలీసు వర్గాల్లోనూ ఒక రకమైన భయాందోళన అయితే నెలకొంది. ఈ కేసు కాదంబరి నత్వాని కేసు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలోనే ఒక మాయని మచ్చగా ఉంటుందంటూ కూడా పోలీసు వర్గాలు అయితే ఒక చర్చ జరుగుతుంది. ఇది ఒక ఇద్దరు ఐపీఎస్లకే పరిమితం అవుతుందా లేక అప్పుడు పనిచేసిన కృష్ణా జిల్లా విజయవాడ పరిధిలోని పోలీస్ సిబ్బంది ఎంతమంది ఈ అక్రమ కేసులో వారి పాత్ర ఉందనేది కూడా ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అదేవిధంగా ఫిర్యాదు ఆధారంగా కూడా వెలుగులోకి రాబోతుంది. ఆమె కనుక నేరుగా ప్రత్యక్షంగా ఫిర్యాదు ఇస్తే తక్షణమే ఐపీఎస్ అధికారుల మీద పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకునేందుకు ఏపీ పోలీసు పెద్దలు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరికొద్ది ఇప్పుడు ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డు జరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే విజయవాడ సిపి కార్యాలయానికి నేరుగా తన న్యాయవాది ద్వారా నటి కాదంబరి జత్వాని వచ్చి ఫిర్యాదు చేసేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేసి ఉన్నాయి.
అయితే సాంబశివరావు అనేక అంశాలు ఇప్పటికే జత్వాని వ్యవహారంలో బయటకు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఆమె మెయిన్ గా ఎవరిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఐపీఎస్ ల పాత్ర ఉందని విన్నాం, ఇప్పుడు కొత్తగా ఐఏఎస్ పాత్ర ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. అసలు ఎవరిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పటికే ప్రభుత్వం ముగ్గురు అధికారులపై ఫోకస్ పెట్టిన పరిస్థితి. అయితే ఇప్పటికీ ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసేటప్పుడే కొంత సమాచారం ఆమె విచారణ అధికారిగా ఉన్న స్రవంతి రాయ్కి చెప్పే అవకాశం ఉంది. ఆ చెప్పిన సమయంలోనే ఇద్దరు ఐపీఎస్లు ఇప్పుడు ఎవరనేది కూడా ఆమె మీడియా సంస్థల ద్వారా న్యాయవాదుల ద్వారా ఆమె బయటికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొత్త తెర మీదకి వచ్చిన ఐఏఎస్ అధికారి ఎవరు అనేది కూడా ఇప్పుడు ఒక రకమైన ఆసక్తి నెలకొంది. ఇద్దరు ఐపీఎస్లతో పాటు ఐఏఎస్ అధికారి ఎవరు, ఆయనపై కూడా నేరుగా ప్రమేయం ఉందా లేక పరోక్షంగా ఆయన పాత్ర ఐఏఎస్ పాత్ర ఉందా అనేది కూడా ఇప్పుడు ఆమె ఫిర్యాదులో పేరు పెట్టేదాని ప్రకారం కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేరుగా రిటర్న్ పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చేందుకు తన న్యాయవాదుల ద్వారా మరికొద్దిసేపట్లో విజయవాడ సిపి రాజశేఖర బాబు వద్దకు వచ్చి ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇవ్వనున్నారు. ఆ రిటర్న్ కంప్లైంట్ లో కనుక ఇద్దరు ఐపీఎస్లతో పాటు ఒక ఐఏఎస్ కూడా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముగ్గురు పేర్లు కనుక ఆమె రాస్తే తక్షణమే ఇద్దరు ఐపీఎస్లు ఐఏఎస్ పై కూడా చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది, సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.